మారంగారేమో ద్వారకా నివాస్, దానివల్ల ఆయన సమయాన్ని ఇవ్వలేకపోవడం, పిఎంసి యాజమాన్యం ఏమో పిఎంసిని ఆర్థికంగా శక్తివంతం చేయాలనే ప్రయత్నం వాళ్ళది, ఎవరిది పొరపాటు కాదు, పరిస్థితి అది. నేను ఇద్దరిని గమనించాను. సో నాకే ఎందుకో ఆలోచన మొదలైంది. ఉన్నది కొద్దిగా ఒక 20% ఉంది. ఆ 20% సరే నేనే తీసుకుంటాను ఆ బాధ్యతని. ఎందుకంటే నేను కూడా 15 సంవత్సరాల నుంచి పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో ఉన్నాను. అందరూ ఎంతో కొంత నాకు పరిచయం ఉంది. సో నేను అడిగితే అందరూ ముందుకు వచ్చి సహకరిస్తారు. ఎందుకంటే పత్రికారి ఫిలిం కాబట్టి అందరూ సహకరిస్తారు, దీన్ని పూర్తి చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో నేనే మరి పెద్దలందరినీ ఒప్పించి ఆ బాధ్యతని తీసుకున్నాను. ఇలాగే జరగాలేమో అని అనిపించింది నాకు కూడా. సో ఎప్పుడైతే నేను బాధ్యత తీసుకున్నానో ఇమీడియట్గా నేను ద యూనివర్సల్ విజన్ అండ్ విజ్డమ్ ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేశాను. 2024 నవంబర్లో జరిగింది. మొదలు పెట్టగానే ఏమైంది, విజయభాస్కర్ రెడ్డి గారు పత్రిజీ ధ్యాన మహాయాగానికే డబ్బులన్నీ రావాలి కాబట్టి ఎవరు డబ్బులు అడగొద్దు అని చెప్పేసి టీఎంసీకి చెప్పారు, శక్తిస్థలకి చెప్పారు, అందరికీ చెప్పారు, నాకు కూడా చెప్పారు. నేను కూడా నిజమే కదా, పత్రిజీ ధ్యాన మహాయాగం ముందుంది, చాలా పెద్ద కార్యక్రమం, వేలల్లో వస్తారు అక్కడికి, చాలా ఆర్థిక వనరులు అవసరం ఉంటుంది కాబట్టి సరైన సమయం కదా నాకు కూడా అర్థమైంది. సో నేను ఇమీడియట్గా విజయభాస్కర్ రెడ్డి గారి మాట మీద డబ్బులు అడగడం ఆపేశాను. అంటే మొదలు పెట్టడం ఇమీడియట్గా ఆగిపోవడం కూడా జరిగింది. బ్రహ్మర్షి పత్రిజీ, బ్రహ్మర్షి పత్రిజీ.